ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ తర్వాత ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన పార్థివ దేహాన్ని నర్సంపేట బస్టాండ్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులు అయితే అడ్డుకున్నారు. కార్మిక సంఘ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ డిమాండ్ ఏంటి? ప్రధానంగా ఏం జరుగుతుంది? ఎందుకు ఈ టెన్షన్ ఏర్పడింది? ఆయన బలవన్మరణం పాల్పడ్డారు. చర్చలు విఫలమైన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, మేము రెండో రోజు సమ్మె చేస్తున్న సందర్భంలో అతను మనస్తాపానికి గురైండు. అక్కడ కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. డిపో మేనేజర్ గారు ఏం చేసిండ్రు అంటే, ఆయన ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ను ఏదో బస్సు ఎందుకు తీసినావు అని చెప్పి అన్నాడు అని చెప్పి ఒక విషయం జరిగింది. ఆ విషయంలో డిఎం గారు ఆ శంకర్ గారిని పిలువండి, ఆయనకు వార్నింగ్ ఇస్తాం, ఆయనకు ఛార్జ్ షీట్ ఇస్తాం, ఆయనకు మెమోలు ఇస్తాం అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా అంటే ఈ మాట ఆ మాట ఆయన దాకా పోయింది. పోయిన తర్వాత ఆయన ఏమైందంటే ఆయన భయపడడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు ప్రధానంగా? సరే అది జరిగింది సార్, అది జరిగింది. ఆయన పెట్రోల్ పోసుకున్నాడు, ఆయనను హాస్పిటల్ తీసుకుపోయాను. గవర్నమెంట్ స్పందించింది, ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేసింది. ఓకే, గవర్నమెంట్కు ధన్యవాదాలు. ఆయన బతకలేదు, దురదృష్టం కొద్దీ ఆయన చనిపోయాడు. తర్వాత ఇప్పుడు మేము అనేది ఏంటంటే, ఆయనను ముత్తోజిపేట గ్రామానికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన శాంతించాలంటే ఆయన గత సర్వీసు ఎక్కువ కాలం సర్వీసు డిపోలో చేసింది కాబట్టి ఆయనను డిపో దగ్గరికి తీసుకుపోండి, ఆయనకు అక్కడ నివాళులు అర్పించండి. మా చివరి కోరిక ఏంటంటే, ఆయన అంత కోరిక కూడా ఏంటంటే, ఆయన అక్కడ సర్వీస్ చేసిండు కాబట్టి చివరిగా ఆయనను అక్కడికి తీసుకుపోవాలి. ఆయన శాంతి చేకూర్చాలంటే ఆయన అక్కడ తీసుకుపోవాలని. ఒకవేళ మేమేమన్నా అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తామని అనుకుంటే పోలీసు బందోబస్తులో తీసుకుపోండి. మేము డిపో పరిధిలో కూడా రమ్మంటే ఒకరిద్దరిని రమ్మంటే వస్తాం, లేదంటే మీరు వద్దంటే కూడా ఉంటాం. కానీ మీ బందోబస్తులో తీసుకొని పోండి. ఎంత పెద్ద ప్రధానంగా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పేసి ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒకటండి, మేము అక్కడికి మా కార్మికులుగా ఎవరిమో అక్కడికి రాము. హిందూ సాంప్రదాయ ప్రకారంగా అతని ఆత్మ ఏదైతుందో అక్కడ ఆయన 25 సంవత్సరాలు పనిచేసిండు కాబట్టి ఆయన ఆత్మ శాంతించాలనే ఉద్దేశంగా ఒకవేళ మేము వచ్చి అక్కడ ఏదో చేస్తామని అంటే రెస్పాన్సిబిలిటీ మా డిపార్ట్మెంట్లో మీరు ఒక 20 మందికి ఇచ్చి 20 మందికి మాకు ఆ శవాన్ని అప్పచెప్తే మేము 20 మంది పోయి అక్కడ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకొని రెస్పాన్స్గా మేము మీకు అగ్రిమెంట్ రాసేమన్నా రాసిస్తాం. రాసిచ్చి 20 మంది తీసుకెళ్ళి అక్కడ ఆ శవాన్ని ఒక్క 20 నిమిషాల తర్వాత 21 నిమిషం అక్కడ ఉంచమండి. మేము ఆ 20 మందిని తీసుకొని మళ్ళీ మీకు ఆయన చెప్తాం. లేదు మమ్మల్ని రావద్దు, మీరు అక్కడికి వస్తే ఏదో గొడవ సృష్టిస్తారు, శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది అని అనుకుంటే మీరే తీసుకెళ్ళండి, ఒక 20 నిమిషాలు ఉంచండి, మమ్మల్ని ఎవరిని అక్కడ అనుమతించకండి. కార్మికులను కానీ ప్రజలను కానీ మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్ళి అక్కడ ఆయనకు నివాళులు అర్పించి తీసుకొచ్చి మళ్ళీ దాన సంస్కారాలు చేయండి. మీరేం చెప్తారు? ఇప్పుడు మేము చెప్పింది అదే సార్. ఇప్పుడు మేము ఏదో అక్కడ పోయి ఉద్రేకత చేయాలని, నర్సంపేట డిపో దగ్గర ఏదో పెద్ద హంగామా చేయాలని మాకు అవసరం లేదు మాకు. ఎందుకంటే 20 సంవత్సరాలు నర్సంపేట డిపోలో పనిచేసిండు కాబట్టి ఆయన శాంతించాలని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు తీసుకోపోయి అక్కడ మేము నివాళిస్తాం. తీసుకోపోయాక మేము ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా దాన సంస్కారం అనే కార్యక్రమం చేసుకొని మేము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. దానికి ఇంత బందోబస్తు, ఇంత పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ ఎంత అవసరమా సార్? ఇది మేమన్నా ఉగ్రవాదా సార్? ఆయనే ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తున్నారు, మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు ఎలాంటి హగాయిత్యానికి పాల్పడొద్దని. అయినా శంకర్ గౌడ్ మృతి అనేది తీరని లోటు ఆర్టీసీకే కాదు వారి కుటుంబ సభ్యులకి. అలాగే ఆయన తర్వాత మరొక 3 బలవన్మరణానికి యత్నించడం జరిగింది. చాలా విషాదంగా ఉంది, భావోద్వేగానికి గురవుతున్నారు. ఇట్లాంటివి చేయొద్దు అని అంటున్నారు సార్. ఇదొక్కటి చాలా దుర్మార్గ విషయం సార్. ఇది నేను ఆర్టీసీ తరఫున మా కార్మికుల పక్షాన కోరేది ఒక్కటే, మీరు ఏ అగత్యానికి కూడా పాల్పడ అవసరం లేదు. ఎందుకంటే మనం శాంతియుతంగా పోరాడదాం. ఇంకెన్ని రోజులు అవుతుంది? 52 సమ్మె జరిగింది, 50 రోజులు జరిగింది, సకల జన సమ్మె జరిగింది మనది. మనం పోరాడి సాధిస్తాం. మనం ప్రాణాలు వెనక సాధించేది ఏమీ లేదు మనకు. కాబట్టి కార్మికులందరికీ ఒక్కటే కోరేది ఒకటి ఏంటంటే, దయచేసి మీరు శాంతియుతంగా పోరాడని కానీ ఆ పని మాత్రం మీరు పూనుకోకండి. మీకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్న ఆర్టీసీ కార్మికుల తరపుకి వెళ్ళి ఇది ఒక్కటే మా విజ్ఞప్తి సార్. ఇప్పుడు మేము పోలీసు ఒక్కటే కోరుతున్నాము, మాకు దయచేసి. ఎందుకంటే ఆల్రెడీ నిన్న రాత్రి తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చినప్పుడు ఆ ఫ్రీజర్ కూడా పనిచేయట్లేదు. ప్రపోజల్ ఉన్నది సార్. మమ్మల్ని ఒక 10-20 నిమిషాలు మాకు టైం ఇవ్వండి.
మేము డిపో దగ్గర తీసుకోపోయి కేవలం నివాళులు ఇచ్చి ఇప్పుడు అన్నట్టు 21 నిమిషాల్లో తీసుకొచ్చి బాడీ ఇక్కడ చేసి తీసుకుపోయి మిగతా కార్యక్రమాలను చేసి ఎవరింటికి మేము పోతాం సార్ ఆ పర్మిషన్ ఇవ్వండి సార్ అని చేతులు ఇచ్చి వేడుకుంటున్నాం సార్ మేము. దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఆయన అక్కడే సేవలు అందించారు. వారి అక్కడ కనీసం 20 నిమిషాలు ఇచ్చి నివాళులు అర్పించే అవకాశం కల్పించండి అని చెప్తున్నటువంటి పరిస్థితి, ఒక ఉద్రిక్త పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది. మనం చూస్తున్నాం. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇతర కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మృతుని కుటుంబాలకి నివాళులు అర్పించడం జరిగింది. ఇటు ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అలాగే ఎమ్మెల్యే ఫండ్ నుంచి 5 లక్షలు, అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పి ప్రకటించి భరోసా ఇచ్చిపోయారు. ఇది సరిపోదు, ఆర్టీసీ కార్మిక సంఘాలే 16 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమని చెప్పేసి వారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇంకా ఇతరత్ర అన్ని పక్కన పెడితే ప్రస్తుతం జరగాల్సింది చూడండి, ఆయన అంత్యక్రియలు జరగాలంటే నివాళులు అర్పించండి అని చెప్పేసి ఇక రాష్ట్ర అధ్యక్షులు, దేనికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు మీరు? టీఎస్ఆర్టీసీకి సంబంధించి ప్రెసిడెంట్ ఉన్నారు, మీ పేరు? మెంబర్ను. ఓకే, ఏంటి ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? ఏం కోరుతున్నారు, ఏం డిమాండ్ చేస్తారు? ఇది ప్రభుత్వం సరే సమస్యలు సాల్వ్ చేసి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తే ఈ దుస్థితి జరిగేది కాదు. కాబట్టి ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలలో మేనేజ్మెంట్ స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, ఆ ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, వాళ్ళ కుటుంబానికి పిల్లలుంటే ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలాంటి మరి బలిదానాలు కాకుండా తక్షణమే చర్చలు సఫలీకృతం చేసి సమ్మెను కొనసాగించకుండా సమస్య సాల్వ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి సమ్మెను నివారించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నాం. బాడీ ప్రొద్దున నుంచే ఇప్పటికి వచ్చింది. ఈ బాడీ రాజకీయాల కోసం ఇక్కడ కాదు. దయచేసి యాజ్ ఏ ట్రేడ్ యూనియన్గా మీకు చెప్తా ఉన్నాం, మీరు ఏమైనా ఉంటే సానుభూతి తెలపండి, సంఘీభావం తెలపండి, ప్రభుత్వంతో మాట్లాడండి, ఆ కుటుంబానికి ఏమైనా సహకారం చేయాలనుకుంటే చేసుకోండి. కానీ ప్రొద్దున నుంచి మేము అందరం వచ్చినాం, రాష్ట్ర నాయకత్వం మొత్తం ఇక్కడనే ఉన్నది. రాజకీయాలకు వేదిక కాదు అని ఓ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ సహకారం ఎవరు వచ్చినా కూడా ఆర్థికంగా ఎన్ని లక్షలు, 1,50,000, 10,000 మీరు ఆర్థిక సహాయం చేసి సంఘీభావం తెలపండి తప్ప రాజకీయాలకు వేదిక కాదు అని ఒకటి చెప్పండి. అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి ఇతర మంత్రులు చెప్తున్నారు, పిలుపునిస్తున్నారు, ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడొద్దు, ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తా అంటున్నారు. పరిష్కారానికి వాళ్ళ దగ్గరనే ఉన్నదండి, మేమే ఉన్నదండి. మేము 45 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినాము, తక్షణమే స్పందించి చేయాలి. వాళ్ళ నెగ్లిజెన్సీ ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, 45 రోజులు ట్రేడ్ యూనియన్గా మనం చట్ట ప్రకారం నోటీస్ ఇచ్చినాం. అప్పటికే స్పందించాలి. స్పందించకుండా లాస్ట్కు 4 IAS IPS ఆఫీసర్లను పెట్టి మొక్కుబడిగా మీరు 4 వారాలు వాయిదా టైం ఇవ్వమన్నప్పుడే వచ్చిన సమస్య ఇది. ఇవాళ ఈ సమస్య కారణం ఏంటంటే ఇవాళ 96 డిపోలు ఉన్నాయి. 96 డిపోలలో మా న్యాయబద్ధమైన సమస్యలను కోరుకుంటా ఉన్నాం. ఇవాళ మీకు అన్నీ తెలుసు, మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మా వేదికల మీదకి వచ్చిండ్రు, మాట్లాడిండ్రు, మీరే మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఆ మేనిఫెస్టో సాల్వ్ చేయమని చెప్తా ఉన్నాము. అందులో ఆవేశంగా మా మిత్రుడు అందరి కోసం కావచ్చు, గతంలో కూడా 2019లో కూడా 36 మంది చనిపోయిండ్రు, 53 రోజులు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా చనిపోయిండ్రు, మేము అమరులైన్లు వాళ్ళు. అందుకనే మా మిత్రునికి ఇవాళ మేము నివాళులు అర్పించడానికి 1000 మంది వచ్చినాం. మా మిత్రుడిని మంచిగా సంతోషంగా తీసుకుపోవడానికి. దయచేసి రాజకీయాలకు వేదిక కాదు, డిపార్ట్మెంటుగా ప్రభుత్వంగా ఇవాళ ఉంటే వచ్చిన పార్టీలు మీరు ఎక్స్గ్రేషియా ప్రకటించండి. నేను ఒక బీజేపీగా 10 లక్షలు ఇస్తా, కాంగ్రెస్గా టీఆర్ఎస్గా 10 లక్షలు ఇస్తా, లేకపోతే మిగతా సంఘాలు ఏమైనా ఇస్తా, ఆర్థిక సాయం చేయండి. ఆల్టర్నేటివ్ ప్రభుత్వము, మేనేజ్మెంటు, మేము ట్రేడ్ యూనియన్గా ఫైట్ చేస్తాం. వాళ్ళ కోసం ఏం జరగాలో మొత్తం జిల్లా కమిటీ మొత్తం జేఏసీ శంకర్ గౌడ్కు సపోర్ట్గా ఉంటే దయచేసి మేనేజ్మెంట్ తక్షణమే సమ్మె విరమణ కోసం మీ ప్రయత్నం ఇమిడియట్ చేయాలి, లేకపోతే ఈ మరణాలకు మీరే కారణమవుతారని విజ్ఞప్తి చేస్తూ రామచందర్ జేఏసీ నాయకులు. ఓకే, ఇది ప్రభుత్వ అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు అఘాత్యానికి పాల్పడొద్దు అని చెప్పేసి పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులు ఇది రాజకీయ వేదికగా చూడొద్దు. ఖచ్చితంగా మీకు నచ్చితే, మీరు చేతనైతే సహాయం చేయండి. అయితే ఎట్ ద సేమ్ టైం
ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టాలి. శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని అక్కడ డిపో వరకు తీసుకెళ్లి నివాళులు అర్పించేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.